అమెరికాలోని న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీంతో ఆలయంతో పాటు ఎడిసన్ ఆశాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఆలయంలో జరగాల్సిన నిత్య కైంకర్యాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం మరో చారిత్రక ఘటానికి ముస్తాబైంది. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆలయంలో కొలువుదీరబోతున్నారు. స్వామి వారితో పాటు శ్రీ ఆది శంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, కాలభైరవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. మార్చి 17 ఆదివారం నుంచి మార్చి 20 బుధవారం వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా మార్చి 17 ఆదివారంన సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. దేవత అనుగని గణపతి పూజ, పుణ్య హవచనం, కాళహస్తపానం, ధనలక్ష్మి పూజ, హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మార్చి 18 సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. స్వామి వారల మూర్తులను శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నట్లు, ఇందులో భారత్ నుంచి కూడా ప్రత్యేకంగా పూజారులను పిలిపించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. ప్రాణ ప్రతిష్ఠ రోజు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తుల అంచనాలను బట్టి మరింత పెంచుతామని పేర్కొన్నారు. మార్నింగ్ వస్తున్నారు. రేపు ఈవినింగ్ కి సంస్కృత సోదరులు ఒకరైన శ్రీనాథ శర్మ గారు వారు వస్తారు. అలాగే మన దగ్గర ఉన్న అర్చక స్వాములు చూడడానికి ఎలా ఉంటారు, వాళ్ళందరూ హేమహేమీలు ఉన్నారు. ఇక్కడ వేద పండితులు, అలాగే ఆగమశాస్త్రంలో మారుతి శర్మ గారు, సేవాగమంలో ఆయన కూడా కాదే ఏది బయట పెట్టుకునేవాళ్ళు. అలాగే మారుతి శర్మ గారు, చంద్రశేఖర్ శర్మ గారు, మధుభాస్కర్ శర్మ గారు, మధుకిరణ్ శర్మ గారు, అలాగే మన కృష్ణమోహన్ శర్మ ఆయన ఉపాధ్యాయులు, వైష్ణవ ఉపాధ్యాయ వేదపడి సేవ వారు ఉన్నారు. కృష్ణమోహన్ గారు, అలాగే వేణుగోపాలాచార్య గారు మన హైదరాబాద్ నుంచి, వారు కూడా జీవస్వామి గారి ప్రియ శిష్యులు. వారు కూడా తెలుగు పండితులు ప్లస్ వారు మంచి శాస్త్రజ్ఞులు వారు. అలాగే శేషాచార్యులు గారు, వారు తెలుగు పండితులు ప్లస్ ఇటు ఈ వైష్ణవత్వంలో కూడా అర్చకత్వంలో కూడా మంచి దేట్లు వారు ఉన్నారు. అలాగే అసలైన శివ గురుకులు, శివ గురుకులు బాంబే నుంచి దిగాడు. 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు మన దగ్గర ఉండేది మంచి 1 ఇయర్ తర్వాత గురుకులు నేను కూడా ఇక్కడ ఉన్నాను. వీళ్ళందరి వేదమంత్రాలతో ఆశీర్వచనాలతో కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఉద్భిక్యం గురువు గారు సుదర్శన శర్మ గారు కూడా ఈరోజు రావాల్సిన ఇంట్లో మాటగా
వారు రేపు వస్తారు. మిగిలిన మన ఋత్వికులందరూ విష్ణుపట్ల గారు, ఇంకా కోట గారు వీళ్ళందరూ కూడా వస్తారు. ఎలాగో మన స్వాములు అయ్యప్ప కావాల్సిందే సరైన ఘోష. ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో గ్యాప్ వచ్చేవాళ్ళు చక్కగా శరణాలు కానీ నామాలు కానీ ఏ కృష్ణుడు అడగండి ఎంత టైం ఉందో, 5 నిమిషాలు టైం ఉందంటే చక్కగా పాట ఎత్తుకోండి, చక్కగా పాట పాడండి. ఇక్కడ ఈ 3 రోజులు కోలాహలంగా ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. అటు వేదమంత్రాలు నేర్పడాలి, ఇటు స్మరణం నేర్పడాలి, ఇటు పాటలు నేర్పడాలి, మన అయ్యప్ప నామస్మరణ నేర్పడాలి. కాబట్టి చక్కగా చేస్తూ మనస్ఫూర్తిగా వేరే ఆలోచనలు లేకుండా అందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంటూ అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మనం చేసే ఈ పూజలు ఫలితం ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఆ తర్వాత మనందరికీ రావాలి, వాళ్ళకి ఉత్సాహం ఇవ్వాలి. ఇంకా చాలా కార్యక్రమం చాలా పని మిగిలిపోయింది, జరుగుతుంది, జరగాలి, త్వరగా టైంకి అయిపోవాలి. గురుస్వాములందరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మా బ్రహ్మలకు చెప్పేది ముఖ్యమైనప్పుడు చేరిపోతాను. నేను పూజలోకి వచ్చిన అవకాశం ఉండదు, నా మనసంతా అక్కడ ఉంటుంది, అలా చేయకూడదు పూజ. కాబట్టి ఆ పనులను చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి దాతలు అలాగే మన గురుస్వాములు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో చేయిస్తూ మీరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, ఏ అవసరమన్నా మధ్యలో ఇక్కడే ఉంటారు కాబట్టి వస్తాము. మిగిలిన విషయాలను రాత్రికి ఒకసారి కూర్చొని అక్కడ యాగశాల ఏర్పాటు, ఒకసారి యాగశాల కూడా అంతవరకు సపరేట్ అందరూ లోపలికి వెళ్ళకుండా ఇట్లాగే దాన్ని కూడా ఏర్పాటు చేద్దాము. ఒకే హోమం ఉన్నా కూడా ఒక యాగశాల దాన్ని ఏర్పాటు చేసుకుందాం. మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా మా స్టాఫ్ మారుతి శర్మ గారు చక్కగా చూసుకోవాలి. ఇంకా శివ వెళ్ళి మధ్యలో వెళ్ళిపోయి దయచేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా విషయం ఉంటే మా భక్తులకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. नमो नमः प्रार्थना
మన ఎస్పీపీ ఫ్యామిలీకి స్పాన్సర్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా
ఇంకా పనులు త్వరగా ఉంటాయండి. ఓకేనా? మీకు నేను ఒక వద్దు వాళ్ళ ఇబ్బంది అయిపోతుంది. మధ్యలో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు, అక్కడికి ఎవరు వెళ్ళదు. కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ దాంట్లో మళ్ళీ చేయబడితే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఎవరైతే ఆ టీం ఉన్నారో ఆ టీం చేసేసేయండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య గ్లోబల్ డైరెక్టర్ అండి. మరొకసారి మన ఎస్డిపి రఘు శంకర్ మంచి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్డిపి టెంపుల్ ఇక్కడ ఎడిసన్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ రోజు నుంచి అయ్యప్ప స్వామి ఒక్కటే విగ్రహం వెలితిగా ఉండింది ఈ టెంపుల్లో. మిగతా అన్ని విగ్రహాలు ఉన్నాయి మనకి. అయ్యప్ప స్వామిని కూడా ఈ సంవత్సరంలో స్థాపించాలని చెప్పేసి సంకల్పం చేసుకున్నారు. దాని సందర్భంగా ఈరోజు గణపతి పూజ, తర్వాత పుణ్యాహవచనం, కలశ స్థాపన, లక్ష్మీ కటాక్షం పూజ అది చేసుకున్నారు. 4 రోజులు ఉంటుందండి. ఈ రోజుతో స్టార్ట్ అయింది. రేపు ఎల్లుండి ధాన్యాదివాసము, తర్వాత పుష్పాదివాసము, జలాదివాసం, మిగతా ఈ వాసాలన్నీ కంప్లీట్ చేసుకుంటూ 20వ తారీఖున యాక్చువల్గా అయ్యప్ప స్వామి విగ్రహము ప్రతిష్టాపన జరుగుతుందండి. ఆ సందర్భంగా ఇందాకే పూజలు అవి జరిగాయి. చాలా బ్రహ్మాండంగా పూజలన్నీ జరిగాయి. రఘు గారు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇందాక పూజ కంప్లీట్ చేసుకున్నారు. విగ్రహాలు వచ్చేసి మెయిన్గా అయ్యప్ప స్వామి విగ్రహము, కాళభైరవ విగ్రహము, ఆది శంకరాచార్య విగ్రహము, రామానుజాచార్యుల విగ్రహము, తర్వాత పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి విగ్రహాలన్నీ ఇక్కడ ఈ టెంపుల్లో కొత్తగా పెడుతున్నారు. ఆల్రెడీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, పంచముఖ విఘ్నేశ్వర స్వామి, తర్వాత శివాలయము, శివుడిది పంచముఖ శివుడు. ఎక్కడ అమెరికాలో ఎక్కడ లేవు ఈ 2 పంచముఖ విఘ్నేశ్వరుడు కానీ పంచముఖ శివుడు కానీ. తర్వాత అమ్మవారి విగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, సాయి దత్తపీఠం, సాయి పరంపర, ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాలు అయింది ఇక్కడ పెట్టేసి. తర్వాత మన ఆరుపడై వీడై కూడా విగ్రహాలు లాస్ట్ ఇయర్ మన జగదీష్ యలమంచలి వారి సహకారంతో తను స్పాన్సర్ చేశారు. ఆరుపై వీడి విగ్రహాలు అని చెప్పేసి ఇక్కడే ఉన్నాయి. ఈ 4 రోజులు చాలా ప్రశస్తంగా ఉంటుంది. ఈ 5 విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. దీంతో ఇంకా పూర్ణంగా అన్ని మన దేవతలు దేవుళ్ళు అందరూ ఇక్కడ విలసించినట్టు అవుతుంది. రేపటి నుంచి మళ్ళీ ఈ 3 రోజుల కార్యక్రమం మళ్ళీ మా జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీలో మా వీక్షకులందరూ వీక్షించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.